దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఆ దిశగా గట్టిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేయగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తరపున ప్రచారం చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైకి మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం ఏపీ కూటమి నేతలు తమిళనాడుకు వెళ్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై కోయంపత్తూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ 2 రోజుల పాటు కోయంపత్తూరులో ప్రచారం చేశారు. ఆ పార్లమెంట్ పరిధిలో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో లోకేష్ ను అన్నమలై పిలిపించుకున్నారు. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైకి మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయడానికి చెన్నైకి వెళ్లారు. తమిళసై చెన్నై సౌత్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ పార్లమెంటు స్థానంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి మద్దతు బీజేపీ అభ్యర్థికి కూడగట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. చెన్నై సౌత్ పార్లమెంటు పరిధిలో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. పవన్ ప్రచారం ఆమెకు ఏ మేరకు ఉపయోగపడుతుందో మరికొన్ని వారాల్లో తేలనుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని